నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన. గండి కనుమల సచివాలయానికి సిబ్బందిని కేటాయించాలి. వినుకొండ మండలంలోని మదమంచిపాటి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం నందు వినుకొండ డాల్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా గ్రామంలోని శ్రీ మదమంచిపాటి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసిన అనంతరం డాల్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వనసమారాధనలో పాల్గొని ఆప్యాయంగా పలకరించారు. గతంలో కంటే ఈ నూతన సంవత్సరంలో నూతన ఆనందంతో తొలతోగాలని కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి హైదరాబాద్ విశ్వజనని ఫౌండేషన్ వారు వివిధ సేవా కార్యక్రమాలతో సమాజ సేవలో నిమగ్నలై ఉన్న వారికి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో వినుకొండకు చెందిన యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వారు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను విశ్వజనని ఫౌండేషన్ వారు గుర్తించి విశ్వజనని సేవారత్న పురస్కారం ఫౌండేషన్ చైర్మన్ బొగ్గవరపు బ్రహ్మానందం, నటులు 30 ఇయర్స్ ఇండస్ట్రీస్ పృథ్వీ, గౌతమ్ రాజు శ్రీనివాసులు, తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి కనుమూరి రాజలక్ష్మి ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుని ఫౌండేషన్ వ్యవస్థాపకులు పమిడిపల్లి అనిల్ రాజ్, ఉపాధ్యక్షుడు గుమ్మడి మనోహర్ బాబుకి అందజేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా మేము చేస్తున్న సేవలను గుర్తించి విశ్వజనని ఫౌండేషన్ వారు అవార్డుతో పాటు ఘనంగా సత్కారం, సన్మానం ప్రముఖుల చేతుల మీదుగా తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమపై మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. అవార్డు అందుకున్న వారిని వినుకొండలోని ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. బొల్లాపల్లి మండలం గండికనుమల దోమలగొండం పంచాయతీలకు సంబంధించి గండికనుమలలో ఒక సచివాలయాన్ని గతంలో నిర్మించారని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా నాయక్ తెలిపారు. తాత్కాలికంగా గతంలో కొంతమంది సిబ్బందిని నియమించారని, తరువాత సిబ్బందిని అక్కడ నుండి బదిలీ చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆ సచివాలయంలో సిబ్బంది లేకపోవడం వలన బొల్లాపల్లి మండల కేంద్రం సుమారు 30 కిలోమీటర్లు వచ్చి సచివాలయ సేవలు పొందుతున్నారన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించమని, సిబ్బందిని వెంటనే గండికనుమలలో నియమించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఇంతటితో వెల్లాను సమాప్తం. తిరిగి రేపటి వెల్లానులో కలుసుకుందాం. నమస్కారం.